ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఫైనల్స్ పోటీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 రౌండ్ ఒక స్టార్టర్స్ లా ఉండింది, కానీ మెయిన్ కోర్స్ ఇప్పుడు సర్వ్ అయింది. బ్యాంగ్ ఆన్. అమృత గానమది పెదవులది కాదు, అమితానందపు ఎదసడిది అనిపిస్తుంది నాకు. ఎంత ఇన్స్పైర్ చేసావు తెలుసా నన్ను నువ్వు. తెలివైన గాయని, బలమైన గాయని, విలువైన గాయని అని తెలిసింది. ఆ దైవతం పాడాలంటే తనకు చాలా ఒక సంస్కారం ఉండాలి. అలాంటి ఒక సంస్కారం నీకుంది. 2 గుర్రాలు లాగాల్సిన బండిని ఒక గుర్రం లాగి ఎక్స్ట్రాడినరీగా పాడావరా. ఎవరు గెలిచారని అడిగితే నేను చెప్పేది పాట గెలిచింది, సంగీతం గెలిచిందని చెప్తాను. ఎందుకంటే ఇది నిజమైన టాలెంట్. నీ పట్టుదలకి జోహార్ తల్లి. శివశంకరి శివానందలహరి శివశంకరి రాజరికపు చిత్తులతో రణతంత్రపు 2 గొంతులు ఒకే మనిషి పాడితే దాన్ని ద్విగళ గీతం అంటారు. ఎంతటి మహారాజైనా ఎప్పుడూ ఏకాంతంలో ఒక వర్డ్ నేను విన్నాను, ఆనంద బాష్పం అని. తో కొంత తన కాంతను స్మరించుటే ఏమని ఈరోజు తెలుసుకున్నా. అమ్మా నమ్మలేని చిత్రం అయ్యారే విచిత్రం. దే విల్ నెవర్ ఫర్గెట్ దిస్ మొమెంట్. అలాంటి ఒక మొమెంట్ నువ్వు మనందరికి ఇచ్చావు. ఎవడు రారా భరత This is the best finals ever. వందే మాతరం. ఇట్లాంటి ఒక అద్భుతమైన ఒక చిత్రానికి ఒక కథానాయకుడు అంటే అది ఎన్టీ రామారావు గారి వల్ల మాత్రమే సాధ్యం. చరితార్థుల కన్నది నా భారతదేశం, నా దేశం. పాటలోని దేశభక్తి, రామభక్తి, బాలుభక్తి. అన్నపూర్ణ దేశం సదా స్మరామి. ఫస్ట్ ప్లేస్ ఎవరికి అన్నది ఇప్పుడు చూద్దాము.